దాదాపు ఇందాక నేను చెప్పినట్టు సుమారుగా మోరార్లెస్ 1,00,000 మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓటర్లు అక్కడ ఉన్నారు కాబట్టి అది నల్లేరు మీద నడకే అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కన్నా. ఏంటి అభ్యంతరం? మీరు ఈసీ దాకా ఎందుకు వెళ్ళారు? ముందుగా ఋషి గారు మీకు, అట్లాగే ఓనర్స్ మారెడ్డి గారికి, మనోజర్ రాయ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం. సో బేసిక్ అబ్జెక్షన్ ఏమిటి అని అంటే, ఎలక్షన్ ఇంకొక 10 రోజులు ఉంది దాదాపు, అంటే 10 రోజులు క్యాంపెయిన్ ఉంది. ఈ సమయంలో అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి అయిన అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి ఈ సమయంలో మినిస్టర్గా ప్రమాణ స్వీకారం, అది కూడా మీకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి జరుగుతుంది అనుకోండి. ఈవెన్ ఓట్ టేకింగ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. సో ఈ సమయంలో ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ అని చెప్పి అది ముందు ఇచ్చి ఉండొచ్చు అజరుద్దీన్ గారికి. ఈరోజు కొత్తగా ఆయనకు వచ్చిన అర్హత ఏమీ లేదు, ఎందుకంటే వారు ఎమ్మెల్సీ అయింది కూడా లేదు ఇంకా. అది కాంట్రవర్సీలోనే ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి పిటిషన్స్ అన్నీ, ఏది ఎమ్మెల్సీకి సంబంధించిన పిటిషన్స్ అన్నీ. అశోక్ శ్రవణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అంతకుముందు వీరు అపాయింట్ చేసిన కోదండరామ్ గారు, ఇంకొకతను అమీన్ అలీ ఖాన్, వారిద్దరిది అట్లాగే అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. దాని మీదుగా అజరుద్దీన్ గారిది అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా కేవలము మీకు ప్రాక్టికల్గా చూస్తే ఏ కారణము మీకు స్పెసిఫిక్గా కనపడదండి. ఒకే ఒక కారణం ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఎస్పెషల్లీ మీరు చెప్పారు ఇంతకుముందు 30%, 4 లక్షల్లో 1,20,000 ముస్లిం ఓట్లే ఉన్నాయి అన్నది. అయితే దానికి చిన్న వివరణ ఇస్తాను, అసలు ఏంటి విషయం ఏంటి అనేది. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే మనకు ఆబ్వియస్గా దెర్ ఇస్ నో అదర్ రీజన్ అనేది కూడా, ఇంకా వేరే ఇతరత్ర ఎటువంటి కారణాలు కూడా కనపడట్లేవు అనేది మనకు తెలుసు. అందుకని మేము ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం. అయితే దీనివల్ల తెలుస్తున్నది ఏంటి మనకి, ఇప్పుడు ఎంఐఎం, ఇప్పుడు సైద్ధాంతికంగా ఎంఐఎం ఇటు బీఆర్ఎస్కి అటు కాంగ్రెస్కి తల్లి పార్టీ లాంటిది. మీకు ఎవరున్నా కానీ, ఇటు బీఆర్ఎస్ వారైనా ఎంఐఎం ప్రాపకం కోసమే చూస్తూ ఉంటారు, ఇటు కాంగ్రెస్ అయినా కానీ ఎంఐఎం దీనికోసం. పార్టీయా తల్లి పార్టీయా? రెండింటికి చాలా తేడా. తల్లి పార్టీ అంటే తల్లి పార్టీ, తండ్రి పార్టీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికి తండ్రి పార్టీ అనుకోవచ్చు. ఎందుకనంటే మీరు చూడండి, వాళ్ళ అధికారంలోకి వచ్చినా వీళ్ళ అధికారంలోకి వచ్చినా వాళ్ళ ప్రాపకం కోసమే, తండ్రి ఆశీస్సుల కోసమే చూస్తూ ఉంటారు. అంతకుముందు ఇది బీఆర్ఎస్ వారైనా కానీ ఓల్డ్ సిటీలో అసలు మన మెట్రో రైలు రావాలా లేదా అంటే ఇక బాస్ చెప్తే కానీ అవుతుంది అని. ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏది? హైడ్రా అని ఇప్పుడే మెన్షన్ చేశారు నరసింహారెడ్డి గారు కూడా, ఏదో హైడ్రా ఏదో సందర్భంలో, లేకపోతే మీరే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు హైడ్రా ఎలక్షన్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అంటే హైడ్రా పాయింట్ కూడా వచ్చిందండి మధ్యలో. అయితే ఈ సలకం చెరువు ఉంది చూసారా, ఓవైసీ ఆస్తులకు మాత్రము వీళ్ళు అసలు మెలికలు తిరిగిపోతారు. ఒక సర్కస్ ఇవి ఉంటాయి చూసారా, సర్కస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, మొత్తం మెలికలు తిరిగి ఇట్లా అని చెప్పి కంటార్షనిస్ట్ అంటారు. వారికి కొత్త కొత్త ఇవి బేసిస్లు వెతుకుతున్నారండి. ఎందుకు దాన్ని మాత్రం కూర్చలేము, ఇది ఓవైసీ గారిది చేయబట్టి కూర్చలేము అని చెప్పి, అది డైరెక్ట్గా ఓపెన్గా చెప్తే అట్లీస్ట్ దమ్మున్న వాళ్ళు రా అని చెప్పి అనుకునేవాళ్ళు ప్రజలు. దానికోసం కాకుండా ఇక వాళ్ళు ఇటు చూసి అటు చేసి ఇటు చేసి అదంతా ఏంటంటే ఒక మంచి కారణం కోసము ఆయన ఏం చేసినా కానీ పర్వాలేదు, చట్టం అనేది మంచి కారణం కోసం మీరు ఉల్లంఘించినా పర్వాలేదు. మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి కారణాల కోసమే చేస్తారు. కాలేజీలు పెడతారు, హాస్పిటల్ పెడతారు, లేకపోతే భోజనాలయాలు పెడతారు. ఆకలి తీర్చడం కంటే గొప్ప ఇంకేముంటుందండి. అవన్నీ పెడతాము, చెరువులు 4 ఆక్రమిస్తాము అని అంటే మరి కమిషనర్ గారు వారికి అది ఓకేనా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఓకేనా? వీళ్ళిద్దరికి సైద్ధాంతికంగా గాడ్ ఫాదర్ అనండి అది ఎంఐఎంని ప్లీజ్ చేయకుండా ఈ రాష్ట్రంలో మనం ఏలలేము అనేది వీళ్ళిద్దరి ఉద్దేశం. ఈరోజు చేస్తున్నది ఏంటి? అయినా కానీ ఎంఐఎం క్యాండిడేట్నే తెచ్చిపెట్టుకున్నారు కాంగ్రెస్ వారు, ఎంఐఎం పూర్తిగా మద్దతు ఇచ్చింది. అయినా కానీ ఈరోజు అజరుద్దీన్ గారిది మరి మంత్రిత్వ శాఖ అని అంటే ఓత్ టేకింగ్ ఈరోజు జరుగుతుంది అని అంటే ఇక ఎందుకండి అంటే మీనింగ్ ఏంటి? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్లో గెలుపు ఖాయం అన్న ధైర్యం అయితే లేదు అనేది. ఈవెన్ ముస్లింసే మనల్ని నమ్మట్లేరు. కేవలం అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేసినా, లేకపోతే నవీన్ యాదవ్ అంతకుముందు ఎంఐఎం క్యాండిడేట్నే పెట్టుకున్నా, ఇంకేం చేసినా కానీ ముస్లింసే ఇంకా నమ్మట్లేరు అని చెప్పి ఈరోజు
మనమేమనుకున్నాము 42% బీసీ రిజర్వేషన్లు అని చెప్పారండి. అప్పుడు బీజేపీ క్వైట్ గా ఉన్నా కూడా సరిపోతుంది కదా, కాంగ్రెస్ ఎలాగో ఓడిపోతుంది, ఎలాగో నమ్మకం లేదన్నప్పుడు. బీజేపీ మీరు సింపుల్ రిషి గారు, మీరు కరెక్టే అడిగారు క్వశ్చన్, అసలు ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు వీళ్ళు ఒక ఓటు బ్యాంక్, ఒక పార్టీ, లేదా మొత్తం హైదరాబాద్ మహానగరానికి ఏకఛత్రాధిపతి అని చెప్పి ఎవరినైతే అనుకుంటుంటారో బీఆర్ఎస్ వారు, కాంగ్రెస్ వారు, వారిని ప్లీజ్ చేయడం కోసం, వారి మెప్పు కోసం ఎంత దూరం వెళ్తున్నారో మీరు చూడండి. ఆ ఓట్ బ్యాంక్ మెప్పు కోసం అనేది మేము హైలైట్ చేయాలా లేదా ప్రజల్లో మిగిలిన వారికి? అది హైలైట్ చేసే కార్యక్రమమేనండి ఇదంతా. అది హైలైట్ చేసే కార్యక్రమమే ఇది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, పోటీ నడుస్తుంది. ఎలక్షన్లో ఓట్లు పడేంత వరకు ఫైట్ ఇస్ ఆన్ కదా. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు వారి కానీ మీరు కాంగ్రెస్ తో పాటు ప్రతిసారి బీఆర్ఎస్ ఎందుకు కలుపుతున్నారు? నరసింహారెడ్డి గారు ఏదో అబ్జెక్షన్ వ్యక్తం చేశారు, అడుగుతాను ఆయన్ని, మీరు ఎందుకు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా కలుపుతున్నారు? ఎందుకంటే మీరు చూడండి, బలమైన కారణం ఉందండి ఋషి గారు, బలమైన కారణం ఉంది. మీరు చూడండి ఋషి గారు, వీరంటారా, అక్కడ ఆయనేమో సల్మాన్ ఖాన్ అని చెప్పి ఒక అతన్ని జాయిన్ చేసుకోవడము, ఇద్దరు కూడా కబ్రస్థాన్ల గురించే మాట్లాడతారు, ఇంకేది మాట్లాడరు. ఒక ఆయన అయితే గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఏది వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్, మేము స్కూళ్ళు స్థలాలు తీసేసి, విద్యకు సంబంధించినవి తీసేసి ముస్లింల కబ్రస్థాన్లకు ఇచ్చాము, అందుకని ఇక మా భుజాలు తడమండి, మాకు ఓట్లు వేయండి. ఓకే, మీ అభ్యంతరం ఏంటి? మానవతరాయ్ గారు మాట్లాడే ముందు నరసింహారెడ్డి గారు మీరు ఏదో అబ్జెక్షన్ ఓట్ బ్యాంక్ పాలిటిషియన్స్ ఒకే ఓట్ బ్యాంక్ ఇచ్చే పట్టించుకుంటారు. ఇప్పుడు మానవతరాయ్ గారు కూడా జవాబు చెప్పాలి కాబట్టి అజరుద్దీన్ గురించి చెప్పిన తర్వాత మానవతరాయ్ గారికి ఇస్తే బాగుంటుందని నా సజెషన్. కాదు, కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? బీజేపీ ఎందుకు అంటే, ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో గతంలో జీవిస్తారు వాళ్ళు